ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విశాఖకు చెందిన రాధా గాయత్రి కుటుంబ సభ్యుల వీడియో కాల్ బయటకొచ్చింది. ఇందులో శ్రీచరణ్ తన తల్లిదండ్రులు అత్తమామలతో మాట్లాడారు. గాయత్రికి ఏం జరిగింది, ఆమె కండిషన్ ఎలా ఉందని గాయత్రి తల్లిదండ్రులు అడిగారు. విశాఖ నుంచి బయలుదేరుతున్నట్లు గాయత్రి తల్లిదండ్రులు తెలిపారు. मुझे क्या पोजीशन है भैया? सर हमें बता दीजिए क्या पोजीशन है, कैसी है? हाँ जी, हम मुस्सोरी आ रहे हैं, हम दिल्ली से आ रहे हैं मुस्सोरी। और लड़की बहू के मम्मी पापा है, वो भी विशाखापट्टनम में है, वो वहाँ से आना है उनको। అన్నయ్య గారు మాట్లాడమనండి. అన్నయ్య గారు అక్కడ నుంచి పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నారండి మాతోటి. ఏం జరిగిందండి, గాయత్రి ఎలా ఉందండి? అన్నయ్య గారు ఇంట్లో లేరు, ఇంట్లో ఉన్నారు కదా? అన్నయ్య గారు ఉన్నారండి. పోలీసు వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ నుంచి ఆయనతో మాట్లాడుతున్నారా? మాయ గారితో మాట్లాడుతున్నారు. అన్నయ్య గారు మాట్లాడండి, పోలీసు ఆయనతో మాట్లాడండి. साहब जी, साहब हाँ बताओ ना, वो लड़की की कंडीशन कैसे है? सीरियस है? आना पड़ेगा। हम आ रहा है सर, हम आ रहा है। हम है ना विशाखापट्टनम में इवनिंग फ्लाइट में आ रहा है। विशाखापट्टनम से आना है उनको? विशाखापट्टनम से आना है। हम बहुत दूर है, अभी फ्लाइट में आ रहा है। शाम को दिल्ली पहुंचने का रात को 7 बजे हो जाएगा, 7-8 बजे हो जाएगा। वही है फ्लाइट तो शाम को है हमारा फ्लाइट। नहीं उनका कंडीशन कैसा है भाई साहब जी? चरण कंडीशन है। ముస్సోరిలో అనుమానాస్పద స్థితిలో చనిపోయిన విశాఖకు చెందిన రాధా గాయత్రి కుటుంబ సభ్యుల వీడియో కాల్ బయటకొచ్చింది. ఇందులో శ్రీచరణ్ తన తల్లిదండ్రులు అత్తమామలతో మాట్లాడారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఏదైతే రాధా గాయత్రి కేసులో మనం చూడొచ్చు, ప్రతి అంశానికి కూడా ఒక్కొక్క అనుమానం అయితే బయటకు వస్తుంది. జూలై 14 ఏదైతే ఈ మంత్ 14th ఏదైతే జరిగిందో ఈ ఘటన, ఆ రోజు రాత్రి అసలు అక్కడ ఏం జరిగింది, ఇద్దరు భార్యాభర్తలు ఉన్న గదిలో ఒక వ్యక్తి చనిపోతే ఎందుకు సమాచారం ఇవ్వడం కూడా ఆలస్యమైంది, అదేవిధంగా ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగింది అనే అంశానిపైన కూడా ఈ యొక్క వీడియో కాల్ ఏదైతే తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పాడో అది చాలా అనుమానాలకు తావిస్తుంది. అయితే ఏదైతే ఇందాక ఏబిఎన్తో మాట్లాడినప్పుడు రాధా గాయత్రి తల్లి సత్యవతి కూడా ఆమె స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇందులో ఒక టెక్నికల్ ఆయన ఉపయోగిస్తున్నాడు. ఏదైతే మనం మాట్లాడింది కాకుండా అవతల వ్యక్తి ఏం మాట్లాడుతున్నా అనేది మ్యూట్లో ఉంచి మనం మాట్లాడిన మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి అంటూ కూడా ఆమె ఇందాక లైవ్లో కూడా ఏబిఎన్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక్కటే కాదు, ప్రతి విషయానికి కూడా అనుమానిస్తున్నాడు, అద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు. ప్రతి ఒక్క విషయానికి వెళ్ళినా కూడా ఆయన ఎక్కడ పడితే అక్కడ రాధా గాయత్రి పైన అనుమానం వ్యక్తం చేస్తూ సీసీ కెమెరాలు పెట్టడం, అదేవిధంగా ట్రాకర్లు పెట్టడం, దీంతో పాటుగా ఎక్కడికి ఫ్రెండ్స్తో వెళ్ళినా కూడా వీడియో కాల్ చేయాలంటూ కూడా ఆ యొక్క అనుమానాలను ఏవైతే చెప్తున్నాడో వాటన్నిటినీ కూడా రాధా గాయత్రి తన తల్లితో చివరిసారిగా మాట్లాడిన ఆ యొక్క సంభాషణ కూడా ఆడియో కూడా ఇందాక బయటకు వచ్చింది. కాబట్టి ఈ వీడియో కాల్లో కూడా మనం స్పష్టంగా చూడొచ్చు, రాధా గాయత్రి చనిపోయిన తర్వాత ఒక పోలీస్ డెహ్రాడూన్కి సంబంధించిన ముస్సోరి పోలీసులు ఏవైతే పక్కన ఉంటుండగా మాట్లాడిన ఆ యొక్క వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. ఆ వీడియోలో కూడా స్పష్టంగా అవతల వ్యక్తులు ఏం మాట్లాడుతున్నాడు, ఒక పక్క శ్రీచరణ్ కావచ్చు, పోలీస్ కావచ్చు, వారు మాట్లాడుతుంది ఏవి అనేది మనకి ఆడియో రావడం లేదు. కానీ మన ఇన్కమింగ్ ఏదైతే తల్లిదండ్రులు రాధా గాయత్రి తల్లిదండ్రులు సుధాకర్ సత్యవతి మాట్లాడుతున్న మాటలు కావచ్చు, అదేవిధంగా శ్రీచరణ్ తరకు తల్లిదండ్రులు మాట్లాడుతున్న మాటలు కావచ్చు, వీటిని మాత్రం కేవలం బయటకు వస్తున్నాయి. ఇదే ఆమె తల్లి సత్యవతి కూడా ఆమె కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇదంతా కూడా టెక్నికల్గా ఉపయోగిస్తున్నాడు. రాధా గాయత్రిని అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో రాధా గాయత్రిని అంటే ఏమీ తెలియని దీనిగా ఒక చిత్రీకరిస్తూ, అదేవిధంగా ఆమెకు లో బీపీ అంటూ కూడా సమాజానికి తెలియజేసే విధంగా కూడా శ్రీచరణ్ ఒక తప్పుడు సంకేతాలను అయితే బయటికి పంపిస్తాడు. అక్కడతో ఆగకుండా లేనిపోని వ్యవహారాలను కూడా బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా ఇందాక తల్లి మీడియాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా ముస్సోరి పోలీసులు కూడా మనం చూడొచ్చు, వీళ్ళు 11 అంశాలని వీళ్ళు అనుమానాలు వ్యక్తం చేస్తూ
వాళ్ళు ఎఫ్ఐఆర్లో ఏదైతే ఫిర్యాదు ఇచ్చారో అందులో మనం చూడొచ్చు. రిషికేశ్ హరిద్వార్ యాత్ర గురించి వెళ్తున్నట్టు తల్లిదండ్రులు కనీసం తెలియదు. కేవలం రిషికేశ్ హరిద్వార్ వెళ్తున్నట్లు ముస్సోరికి ఎందుకు వెళ్తున్నారు అనేది వాళ్ళు ప్రధానంగా అనుమానం వ్యక్తం చేశారు. 14వ తారీఖు రాత్రి భార్యాభర్తలు సన్నిహితంగా దిగిన సెల్ఫీ శ్రీచరణ్ సెల్ ఫోన్ నుంచి తల్లిదండ్రులకు ఏదైతే సత్యవతికి రావడం కూడా ఆమె అక్కడ కూడా అనుమానం వ్యక్తం చేసింది. పెళ్ళైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు 7 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా ఏది ఇటువంటి ఫోన్లు కావచ్చు, సంభాషణలు కావచ్చు, ఏది బయటకు రాలేదు. వీటన్నిటినీ కూడా సత్యవతి అనుమానాలుగా వ్యక్తం చేస్తూ ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. హత్య కేసు కూడా నమోదు చేశారు. అయితే అటాప్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి విషయాలు వెల్లడే అవకాశం కనిపిస్తుంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ సతీష్. రాధా గాయత్రి కుటుంబ సభ్యులను పల్లా శ్రీనివాసరావు పరామర్శించారు. తమకు న్యాయం చేయాలని రాధా గాయత్రి తల్లి సత్యవతి కోరారు. కేసుకు సంబంధించి హోంమంత్రి అనితతో పల్లా శ్రీనివాసరావు ఫోన్లో మాట్లాడారు. మర్డర్ చేశాడండి, ఇంకా అందులో డౌట్ పడక్కర్లేదండి. ఎందుకంటే ఆ కేసుని డే 1 నుంచి నేను కూడా పేపర్లో ఫాలో అవుతున్నాను. ప్లస్ వైజాగ్ అమ్మాయి 27 సంవత్సరాల పాప అలాగా మర్డర్కి గురైంది అంటే కారణం వాడే ఆ శ్రీచరణ్ అనే నాకు అనుమానం అండి. పర్సనల్గా నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే కేసు ఫాలో అయింది. మొదటిగా నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే ఆ ట్రాకర్ పెట్టారు చూడండి. ట్రాకర్ పెట్టాడంటే అనుమానం అనే పిచ్చిలో ఉన్నాడు. అనుమానం అనే పిచ్చి ఎప్పుడు కూడా ఆగదండి. అనుమానం పెనుభూతం అన్నారు. సో అది దానికి మర్డర్కి కారణం అనుమానం. మన వాయిస్ రికార్డ్స్లో కూడా క్లియర్గా ఆ కుర్రోడికి అనుమానం ఉంది, వీడు మనసు విరిగిపోతుందని చెప్పేసి చెప్తుంది పాప. అక్కడ ఆ పాపకి నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇందులో ఏదో కలిపి పట్టేశాడు పాపకి. అక్కడ మర్డర్ అయింది, చనిపోయింది. అయితే ఇగో నా దగ్గరకు వచ్చిన వెంటనే అది నా పర్సనల్ ఫీలింగ్, ఎందుకంటే ఆడపిల్ల అనేసరికి కొంత బాధతో నేను మాట్లాడుతున్నాను. అయితే ఈయన వచ్చిన వెంటనే హోంమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. అలాగే ఇక్కడ మా DCP 2 ప్రశాంత్ గారితో కూడా మాట్లాడడం జరిగిందండి. వాళ్ళు కూడా ఏమంటారంటే ఖచ్చితంగా న్యాయం చేస్తాం, ఎటువంటి డౌట్ సందేహం లేదు. అయితే మనకి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అదే అవుతుంది, మిసోరీ పోలీస్ అవుతారు, మనకు కాదు. వాళ్ళు వచ్చినట్టే వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్ ఇస్తారు.